యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవయ్యా. ఈ శృతితో ప్లాన్లేమి వెయ్యకుండా, శృతి చెప్పేదే వినకుండా ఈ ఆస్తి మీకే ఇచ్చేస్తామని వెళ్ళి ఇచ్చేద్దామయ్యా. తులవో పొలవో అడుగుదాము, వాళ్ళే ఇస్తారు. అడుక్కోమంటున్నారా? అదేమన్నా మాదా అమ్మా? కాదు కదా. భూపతి గారు, మీ దరిద్రం ఎక్కడో లేదండి, మీ ఆవిడ రూపంలో మీ పక్కనే తిరుగుతుంది. అందుకే మీకు ఏ పని కూడా కావట్లేదు. ఏయ్, ఎవరే దరిద్రం? పొళ్ళు రోలగొట్టి చేతిలో పెడతాను. అసలు మా దరిద్రానివి నువ్వే. నువ్వు మాతో కలిసినప్పటి నుంచి నీ మాటలు ఈయన వినడం దగ్గర నుంచి మాకు ఒక్క పని కూడా అయిసావట్లేదు. మేం తినేది కూడా లేదమ్మా. నీకే కోట్లకు కోట్లిచ్చాం. నీ పన్ను చేసుకొని చచ్చావా? అది నీ దరిద్రం. మమ్మల్ని పట్టుకొని దరిద్రం అంటావా? దరిద్రాలకి దరిద్రం మొహం దానివి నువ్వు. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. బాగొద్దు చెప్తున్నా. చంపేస్తావా? కీళ్ళెరగొట్టేసి పొయ్యిలో పెడతాను. నీ మక్కెలెరగొట్టి మూల కూర్చోబెడతాను. నీకంత సీన్ లేదమ్మా. నిన్ను ఇరకదీస్తాను మీ అమ్మతో. దానికి చెప్పవయ్యా. మర్యాదగా మాట్లాడు. శృతి, నువ్వన్నా ఆపు ప్లీజ్. ఒక్కడే చెప్పండి. ఏంటే చెప్పేది? ఆపండే. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనలో మనమే ఇలా గొడవ పడొచ్చా? అన్నదెవరయ్యా? నువ్వు మాత్రం నోరేసుకొని నా మీద పడట్లేదా? ప్లీజ్, మీ ఇద్దరికి దండం పెడతాను, ఆపండి. మనం ఐకమత్యంగా లేకపోతే ఈ ఆపద నుండి గట్టెక్కలేము. మనం ఇలా తగులు పడి బలహీన పడితే మన శత్రువు ఇంకా బలపడుతుంది. ఇందులో వాళ్ళు ఓడితేనే. శృతి, నువ్వైనా నువ్వు వెళ్తున్న నీ ఆస్తిదారులో గెలవగలవు. కాస్త అర్థం చేసుకో. నాకేం లేదండి. ఆస్తిచ్చేసి తులమో ఫలమో అడుగుదామంటుంటేనే ఎనిమి ముందు చేయి చాచడం ఏంటని నాకు కోపం వచ్చి అన్నాను. జరుగుతున్న పరిణామాల్ని బట్టి ఈ గొడవంతా ఎందుకని అన్నాను. అబ్బా, అన్నారు అనుకున్నారు, అయిపోయింది, ఇక వదిలేయండి. చూడుజాను, మనం ఆస్తి ఇచ్చేసినా మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అది నువ్వు గుర్తుపెట్టుకో. మనకు కావాల్సింది మొత్తం ఆస్తి. చిన్నిని కనిపెడదాం. దాన్ని చూస్తే వాళ్లే కోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకుంటారు. అసలు డిఎన్ఏ టెస్టే వద్దని ఆస్తంతా మనకే ఇచ్చేస్తారు. అవునా అయ్యా? కనిపెట్టేదలా? వాళ్ల దగ్గరే కదా ఉంది. బయటికి రప్పించే విధంగా మనం ప్లాన్ చేద్దాం. స్కూల్ దగ్గర మన మనుషులుంటారు కదా. ఉంటారు శృతమ్మా. మనము వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఏమన్నా దొరుకుద్దేమో. చిన్ని అనే అస్త్రాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి అక్షరని చిత్తుగా ఓడిద్దాం. చిన్నికి డ్రెస్ సరిపోతుందో లేదో సేఫ్ సైడ్ కి ఇంకో డ్రెస్ తీసుకెళ్తా. బుజ్జి, అమ్మా రెడీ అయ్యేవా? టిఫిన్ బాక్స్, ఇంకో 2 దోశలు వేయమ్మా. సరే. కాదు, రోజు ఇచ్చిన బాక్సే మిగులుస్తావు. ఈరోజు ఎక్స్ట్రా అడుగుతున్నావేంటి? అది మొన్నటి నుంచి ఆకలి బాగా వేస్తుందమ్మా. మరి నిన్న రాత్రి సరిగ్గా తినలేదు? అదే కదా నేను అనుకోవడం. ఇది ఇంకెవరికైనా అనుకుంటా కదా. ఎవరికో చెప్పొచ్చు కదా. మేమేమైనా అంటామా? నీతో అమ్మ ఫ్రెండ్ గానే కదా ఉంటుంది. నాకే అమ్మా,
రాత్రి సరిగ్గా తినలేదుగా, ఆకలేస్తుంది. మరి తినేసి వెళ్ళొచ్చు కదా. టైం అయిపోతుందమ్మా, అక్కడే తింటాను. బుజ్జి వెళ్దామా? పద నాన్న, ఐఎమ్ రెడీ. బాయ్ అమ్మా. బాయ్ నాన్నమ్మ. యోయా, ఏంటయ్యా ప్లాను? అందరూ వెళ్ళిపోయాక లోపలికి దూరి ఇంకెక్కడన్నా సీక్రెట్ ప్లేస్ లో చిన్నిని దాచారేమో కనిపెడదామని. ఓకే ఓకే, వస్తున్నారు. సింగర్దానా, బుజ్జి బ్యాగ్లో నుంచి పడిన డ్రెస్సును చూసి ఇంట్లోకి వెళ్దామంటావంటే అది స్కూల్కే వస్తుందనుకుంటా. అక్కడికే వెళ్ళి చిన్నీని పట్టుకొని DNA టెస్ట్ అని గోల చేసి ఆస్తి మనకే వచ్చేలా చేసుకున్నాం. చూసిన డ్రెస్ గుర్తుంది కదా, బాగా గుర్తుపెట్టుకో. నేను గుర్తుపెట్టుకుంటాను కానీ పద పద. పద. నువ్వు త్వరగా స్కూల్కి వచ్చే, చిన్ని కనపడిపోద్ది. వెంటనే మనం చేయాలి అనుకున్నది చేసేద్దాం. వచ్చే వచ్చే. ప్రతిదీ దానికి చెప్పి పెద్ద చేయాలా? చెయ్యందే నీకు ప్రశాంతత ఉండదా అయ్యా? నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మతోడు. నీకు తెలీదని ఒప్పుకుంటున్నావుగా, సైలెంట్ గా ఉండు. ఇదిగో ఓసే, మనం చేసే క్రిమినల్ పనులకి ఆ క్రిమినల్ మైండ్ తోడుండాలి. అక్కడ ఏమన్నా జరిగినా సకాలంలో స్పందించి ఏం చేయాలో చేసి మనల్ని సేవ్ చేస్తుందే. అర్థం చేసుకో జాను. అయితే అక్కడ చిన్ని కనబడగానే ఆస్తి మనకు వచ్చేలా చేసేస్తారా? మరి అంతే కదా. చిన్నీని తీసుకెళ్లి రాజేష్ ముందు నిలబెట్టడం, DNA టెస్ట్ అనడం, అక్షర వాళ్ళు భయపడిపోయి వద్దులే ఆస్తంతా మీరే ఉంచుకోండి అనడం, అన్నీ అయిపోతాయి. సరే అయితే పద. ఇదో తింగర్ది. బాయ్ బుజ్జి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్. రిజిస్టర్లో చూశాను మేడం, అఖిల పేరు లేదు. నేనే పొరపాటు పడినట్టున్నాను. పర్వాలేదండి, మా అనుమానమో కొలిక్కొచ్చింది, మేము అందుకే వచ్చాం. చూద్దాం. కాంపిటీషన్కి వచ్చారా మేడం? అవును. థ్యాంక్ యూ మేడం. లోపలికి రండి.
బుజ్జి నువ్వు వచ్చావా? మార్నింగే రిజిస్టర్లో రాస్తారు కదా, అందుకే లోపలికి వచ్చేసాను. డ్రెస్ తీసుకొచ్చావా? కింద పడిపోయింది, ఎవరైనా చూసుంటారా? చిన్ని, ఈ డ్రెస్ వేసుకో. హే పద. సార్ ఆగండి సార్. ఎవరు కావాలి? ఇది స్కూలే కదయ్యా, ఏదో సీఎం ఆఫీస్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది సార్. బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయొద్దన్నారు. అంత సీక్రెటా? అలా అని కాదు మేడం, ఒకళ్ళు వస్తే అందరూ వస్తారు కదా, పిల్లలకి డిస్టర్బెన్స్గా ఉంటుందని మా సార్ రావద్దన్నారు. ఈయన ఎవరనుకుంటున్నావు? మల్టీ మిలీనియర్. వీళ్ళ నాన్నగారి పేరు మీద పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చారు. సార్ వీళ్ళు విన్నానులే. సార్, ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు అండి. మా నాన్నకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అండి, అందుకే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పి. ఓకే సార్, ప్లీజ్ కమ్. రండి. రావయ్యా. ఎందుకు అన్నాం, ఎంట్రీ లేదన్న దగ్గరే లోపలికి ఆహ్వానించేలా చేసింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకో? సర్లే, ముందు ఆ గిఫ్ట్ల సంగతి చూడండి. ఇవ్వకపోతే చీ అంటారు మీ అమ్మతోడు. ఆర్డర్ ఇస్తే అవే వస్తాయిలే, ముందు వచ్చిన సంగతి చూద్దాం పదా. ఏంటి చెవులు కొరుక్కుంటున్నారు? వచ్చిన ఆశయం గురించే. నెరవేర్చుకుందాం, బట్ డేగ కళ్ళతో వెతకండి, దొరకాలి. బుజ్జి ఎక్కడా కనిపించడం లేదు. చిన్నితో కనిపిస్తే బాగుండు అక్షర. అవునత్తయ్య గారు, చూద్దాం పదండి. వచ్చావా? సర్టిఫికెట్స్ రూమ్ కి వెళ్దామా బుజ్జి? ఇప్పుడు కాదు చిన్ని, కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాక మనం ముందు డ్రాయింగ్ వేసి వచ్చేద్దాం. అక్కడే అందరూ ఉంటారు, అప్పుడు వెళ్దాం. ఓకే పద. బుజ్జి, మీ మమ్మీ బుజ్జి, బుజ్జమ్మ కూడా వచ్చింది. ఎందుకు వచ్చారు తెలియదు చిన్ని. నేను వెళ్ళిపోతాను. వచ్చిన పని కంప్లీట్ చేద్దాం. చూస్తే తీసుకెళ్తారు, నా వల్ల వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ రా బుజ్జి.
పదండి. భూపతి వాళ్ళు కూడా వస్తున్నారు బుజ్జి. ఎలా వెళ్ళను? హేయ్, బుజ్జి బ్యాగ్లో నుంచి పడిన డ్రెస్ గుర్తుందిగా? బాగా గుర్తుంది. చిన్ని ఆ డ్రెస్లోనే ఉంటుంది. పట్టుకొని తీసుకురావాలి. పద. అంటే వీళ్ళు చూసేశారా? డౌట్ వచ్చి నీకు డ్రెస్ మార్చిచ్చాను. అదే మంచిదైంది. అవునా? థ్యాంక్స్ బుజ్జి. కానీ ఇప్పుడు ఎలా? ఇటేమో వీళ్ళున్నారు, అటు మీ మమ్మీ బుజ్జమ్మ ఉన్నారు. ఏం చెయ్యాలి? బుజ్జి దగ్గరకు వచ్చేసారు. బుజ్జి బుజ్జి అటు వెళ్దాం దా. ఎక్కడుంది ఇది? వీళ్ళు వచ్చారు. శత్రువు ఇక్కడే ఉంది. మేడం, వీరు మీ పేరేంటండి? భూపతి. ఈరోజు భూపతి గారి వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు అంట మేడం. వారి పేరు మీద పిల్లలకి గిఫ్ట్స్ పంచాలని వచ్చారు. ఓ, పంచండి. నువ్వు గిఫ్ట్లు పంచడానికి రాలేదని చిన్ని కోసం వచ్చావని అర్థం అవుతుంది. నీకు చిన్ని ఇక్కడ ఉందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం మేడం. రండి రండి సార్, రండి. నేను వెళ్ళిపోతాను. చిన్ని, బయట ఇంకెవరైనా ఉన్నారేమో. అమ్మో, భయపడకు. కాంపిటీషన్ దగ్గరికి వెళ్దాం. చూస్తారు కదా. మాస్క్ ఇస్తా. కోల్ చేసిందని పెట్టుకో. అయినా గుర్తుపడితే? ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఓకేనా? ఈరోజు ఎవ్వరికి నువ్వు కనపడకుండా నీ బర్త్ సర్టిఫికేట్ ని నువ్వు చూస్తున్నావు. ఓకే సరే, పద. యోయా, బుజ్జి కనపడింది. అది తెచ్చిన డ్రెస్ వేసుకున్నది కనిపించట్లేదే. చిన్ని రాలేదంటావా అక్షర? నాకు తెలియట్లేదు అత్తయ్య గారు. మరి బుజ్జి డ్రెస్ ఎవరి కోసం తెచ్చుంటుంది? పిల్లలు, డ్రాయింగ్ కాంపిటీషన్కి రెడీయా? రెడీ సార్. ఓకే, బాగా వేయాలి. 10 minutes టైం. ఏదైనా మీకు ఇష్టమైనది ప్రైజ్ ఇవ్వాలి అనిపించేలా, మాకు నచ్చేలా మీరు వెయ్యాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, 1 2 3